నేను అనుకునేవాడిని, ఎందుకు పుట్టించిన వేసయ్య ఒక అనాథగా? అందరి జీవితాలు బాగున్నాయి కదా ప్రభువా, నా జీవితం ఎందుకు అలా చేసినవయ్యా? నా బ్రతుకెందుకు ప్రభువా? నా జీవితం ఎందుకు అలా చేసినవయ్యా? అక్కడ కెమికల్ పనులు జరుగుతున్నాయి, మొత్తం కెమికల్ స్మెల్. ఆ స్మెల్ నాకు పడగా మొత్తం కళ్ళు తిరిగి ఎక్కడైతే అకామిడేషన్ ఇస్తారో ఆ అకామిడేషన్ హాల్లో నేను పడిపోయినాను. ఆకలి అవుతుంది బాగా, అందరూ ప్లేట్లు పట్టుకొని అన్నం తింటున్నారు. నేను అన్నం తినడానికి పోయినాను. అన్నం తినడానికి పోతే, ఓయ్ పని చేసేటోళ్ళకే భోజనం, నీకు భోజనం లేదు నడు. కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళిన జీవితం నా జీవితం. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛార్జీకి డబ్బులు లేదు. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు ఛార్జీల కోసం అడుక్కున్న జీవితం నా జీవితం. ఒక్కొక్కరు ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరిదే వెళ్ళిపో అని చెప్పి నెట్టేవాళ్ళు. స్లో చేస్తున్న టైంలోనే ఆ కమాండర్ జీబ్లో నుంచి దూకేసి అలా అడ్డం పడిపోయిన, దూకి ఈ మోకాళ్ళ చిప్పలు అన్నీ పగిలిపోయినాయి. ఈ కాళ్ళు ఇలా కట్టె పుల్లతో మొత్తం గీరకపోయింది. ఆ దిగి దెబ్బలు తగినాయా లేదా అని లెక్క చేయకుండా పత్తి చేనులోకి వెళ్ళి పారిపోతా ఉన్నా. ఈ సైడ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ గీత అంతా కూడా చూడండి, అలా దూకేసినప్పుడు తగినటువంటి దెబ్బ ఇదే. అన్నం పెట్టుకున్న ప్లేట్లో ఇంత మట్టి తీసుకొచ్చి ప్లేట్లో మట్టి తీసుకొచ్చి నా ప్లేట్లో ఇట్లా వేసేసింది. హైదరాబాద్లో చిన్న పని ఉందంటే నన్ను తీసుకెళ్ళారు. కొండాపూర్లో కెమికల్ ఫ్యాక్టరీ, అది ఏం ఫ్యాక్టరీ? కెమికల్ ఫ్యాక్టరీ. నెహ్రూ నగర్ అనే ఒక విలేజ్లో జగన్ అనే ఒక బ్రదర్, ఆయన పేరు జగన్ అయినా ఆయన పేరు ఏం పేరు? జగన్. ఆయన పేరు జగన్ అనే ఒక బ్రదర్ నన్ను తీసుకెళ్ళాడు హైదరాబాద్. అక్కడ కెమికల్ పనులు జరుగుతున్నాయి, మొత్తం కెమికల్ స్మెల్. ఆ స్మెల్ నాకు పడగా మొత్తం కళ్ళు తిరిగి ఎక్కడైతే అకామిడేషన్ ఇస్తారో ఆ అకామిడేషన్ హాల్లో నేను పడిపోయినాను. కళ్ళు తిరిగి పడిపోయినాను. మార్నింగ్ 10 గంటలకు పడిపోతే మరలా 24 అవర్స్ తర్వాత నేను లెగిశాను. మధ్యాహ్నం లెగిస్తే ఆకలి అవుతుంది బాగా, అందరూ ప్లేట్లు పట్టుకొని అన్నం తింటున్నారు. నేను అన్నం తినడానికి పోయినాను. అన్నం తినడానికి పోతే, ఓయ్ పని చేసేటోళ్ళకే భోజనం, నీకు భోజనం లేదు నడు అని చెప్పేసి అంటే, నన్ను ఎవరైతే అన్న తీసుకెళ్ళాడో జగన్ అన్న, ఆయన దగ్గరికి పోయి, అన్న నాకు అన్నం పెట్టట్లేదన్నా. ఏంటన్నా అంటే, అవును తేజ, పని చేసేటోళ్ళకే అంట, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్న. మరి ఛార్జీలకు డబ్బులు అన్నా అంటే, ఛార్జీలకు కూడా నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళిన జీవితం నా జీవితం. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఛార్జీకి డబ్బులు లేదు. ఆ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 5 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు ఛార్జీల కోసం అడుక్కున్న జీవితం నా జీవితం. ఒక్కొక్కరు ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కరిదే వెళ్ళిపో అని చెప్పి నెట్టేవాళ్ళు. ఒక 100 రూపాయలు అలా కలెక్ట్ అయిన తర్వాత మహబూబాబాద్కి ట్రైన్కి టికెట్ తీసుకొని ఆ మహబూబాబాద్ రైల్వే స్టేషన్కి ఆ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి మహబూబాబాద్లో దిగి ముకుందాపురం రావడానికి కమాండర్ జీబులుండే. ఆ కమాండర్ జీబులకి నా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి కమాండర్ జీప్ అయితే ఎక్కేసిన, బయ్యారం వచ్చింది.
బయ్యారం వచ్చాక గంధంపల్లి వచ్చింది, గంధంపల్లి వచ్చాక నామలపాడు వచ్చింది, నామలపాడు వచ్చాక నెహ్రూ నగర్ వచ్చింది. నా గుండెలో భయం స్టార్ట్ అయింది. దిగిన తర్వాత డబ్బులు ఇవ్వకపోతే నన్ను కొడతారేమో, నన్ను ఏమైనా అంటారేమో అని. ఆ ఒడ్డు కూడా మనొక విలేజ్ దగ్గరికి వస్తున్న టైంలో అన్న ఇక్కడ ఆపే అన్న అని స్లో చేస్తున్న టైంలోనే ఆ కమాండర్ జీబ్లో నుంచి దూకేసి అలా అడ్డం పడిపోయిన, దూకి ఈ మోకాళ్ళ చిప్పలు అన్నీ పగిలిపోయినాయి. ఈ కాళ్ళు ఇలా కట్టె పుల్లతో మొత్తం గీరకపోయింది. ఆ దిగి దెబ్బలు తగినాయా లేదా అని లెక్క చేయకుండా పత్తి చేనులోకి వెళ్ళి పారిపోతా ఉన్నా. ఒక చింత చెట్టు ఉంటే, లాలు మామ అని వాళ్ళ చేనులో ఒక చింత చెట్టు ఉంటే గుబురుగుంటుంది. ఆ చింత చెట్టు కింద దాక్కొని అక్కడ ఏడుస్తూ మోకాల చిప్పలు అన్నీ పగిలిపోయినాయి. పత్తి చేనులో పత్తి తీసుకొని ఇలా పెట్టుకొని ఈ సైడ్ అంతా కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఈ గీత అంతా కూడా చూడండి, అలా దూకేసినప్పుడు తగిలినటువంటి దెబ్బ ఇదే. నా జీవితం ఏంటో నాకు తెలుసు, నా బ్రతుకేంటో నాకు తెలుసు. నేను అనుకునేవాడిని, ఎందుకు పుట్టించిన వేసయ్యా ఒక అనాథగా? అందరి జీవితాలు బాగున్నాయి కదా ప్రభువా, నా జీవితం ఎందుకు అలా చేసినవయ్యా? నా బ్రతుకెందుకు ప్రభువా? నా జీవితం ఎందుకు అలా చేసినవయ్యా? అందరి జీవితాలు బాగున్నాయి కదా ప్రభువా, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేసినావు? నన్నెందుకు అనాథగా పుట్టించావు? నా జీవితాన్ని ఎందుకు ఈ విధంగా చేశావు అని ఏడుస్తున్నప్పుడు ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఒకవేళ ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను కంపల్సరీ కొడతాడు. అన్నమైతే నాకు పెట్టడు మా నాన్న, అంత కిరాతకుడు మా నాన్న. ఎంత ఇబ్బంది పెట్టేటోడంటే, అన్నం పెట్టుకోవడానికి వెళ్తే చాలు పెద్ద పంచాయతీ మా ఇంట్లో. అన్నం గిన్నె ఇలా పట్టుకుంటే చాలు వేసి ఇలా కొట్టేది. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను, నా భార్య, నా పిల్లలు ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్తే మా అత్త వచ్చింది, వేరే ఊరు నుంచి మా అత్త వస్తే మా అత్త నా భార్యకు చెబుతుంది, అమ్మా నీ భర్త ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసమ్మా? ఇల్లందులో పార్టీ ఆఫీస్లో ఏమని చెప్పిందిలే, అన్నం కోసం అని ఇంటికి వస్తా, అన్నం కోసం అని ఇంటికి వెళ్తే అన్నం పెట్టుకున్న ప్లేట్లో ఇంత మట్టి తీసుకొచ్చి ప్లేట్లో మట్టి తీసుకొచ్చి నా ప్లేట్లో ఇట్లా వేసేసింది. ఎవరు? మా చిన్నమ్మ. ఆ రోజు మా అత్త ఉంది మా ఊర్లో ఉంది, మా ఇంట్లో ఉంది. మా అత్త చూసి ఘోరాతి ఘోరంగా ఏడ్చింది. ఈరోజు నా జీవితంలో నేను ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో కన్నీళ్ళు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక్క మాట నేను మాట్లాడలే. ఆ ప్లేట్ అన్నం అలా పడేసి రోడ్డు మీదకి ఎక్కి ఆటో ఎక్కిపోయి ఇల్లందు పార్టీ ఆఫీస్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి గిన్నెలు చూస్తే గిన్నెల్లో అన్నం కూడా పార్టీ ఆఫీస్లో లేదు. సబ్జైల్ బస్సు దగ్గర
యాకూబ్ షావులి అన్న ఉంటాడు. ఆ యాకూబ్ షావులి అన్న అన్నాడు, తేజ ఈరోజు మా ఏరియాలో మీరు వచ్చి అన్నం తినాలి అని పార్టీ వాళ్ళు చెబితే, యాకూబ్ షావులి అన్న చెప్పినప్పుడు సబ్జైల్ బస్తీ వెనకాల ఇల్లందు వెనకాల ఒక ఇంటికి పోతే 6 వెళ్ళినాం మేము. వాళ్ళు 3కే అన్నం పెడతామన్నారు. 3 అని చెప్పి మీరు 6 వచ్చారేంటి అని చెప్తే, అమ్మా కొంచెం తిని వెళ్ళిపోతామమ్మా అని చెప్పి వెళ్ళిపోయినటువంటి జీవితం నా జీవితం. ఎందుకని నా జీవితాన్ని నేను చెబుతున్నాను? ఎందుకని నా జీవితంలో ఇన్ని కష్టాలు దేవుడు నాకెందుకు ఇచ్చాడంటే, ఈ అనాథలో నుంచి మహిమను దేవుడు బయటికి తీసుకురావడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, నువ్వు ఇన్ని కష్టాలు పెట్టింది ఎందుకయ్యా? ఆకలికి అలమటించినటువంటి నేను ఈరోజు అనేక మంది అనాథలకు భోజనం పెట్టడానికి దేవుడు నన్ను కృప చూపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఈ ప్రాంగణంలో గంజి ఏరులై పారబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. 100 మంది కాదు, 1000 మంది కాదు, లక్షల మంది ప్రజలకు ఇక్కడ మనం భోజనాలు వండబోతున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, ఎవరు ఎన్ని విధాలుగా నన్ను విమర్శించినా, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా. ఎవరు కళ్ళు తెరవద్దు, యేసయ్య వైపు మాత్రమే చూడాలి. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే మహిమ ప్రభు. నీకే మహిమ నాయనా. ఆకలితో ఉన్నా నా ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. ఆకలి
ఆకలితో ఉన్నానా ఆకలి తీర్చావే, తల్లి తండ్రి వై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. యేసయ్యా, ఎలాంటి జీవితాన్ని ఎలా మార్చినవయ్యా. నీ కొరకు నేను నమ్మకముగా బ్రతుకుతానయ్యా. నేను ఒంటరయ్యాను అనుకున్నావు ప్రభువా, కానీ నన్ను వేల జనాంగముగా మార్చినవయ్యా. యేసయ్యా, నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభువా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. యేసయ్యా, అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా స్వరాలు తెరిచి, స్వరాలు తెరిచి, నా ప్రాణమా నా యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా, నా ప్రాణమా నా ప్రాణమా యేసయ్యా, నీకే మహిమ ప్రభువా. యేసయ్యా, నీకే ఘనత నాయనా. యేసు, నీకే మహిమ ప్రభువా. థాంక్ యూ లార్డ్. రికమరా రమషకే, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా చప్పట్లు కొట్టాలి. నా యేసయ్యా, నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే, నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణమా నా యేసయ్యా, సర్వమా నా యేసయ్యా. రెండు చేతులు ఆకాశం వైపు చాపి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. బిగ్గరగా హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టే దేవుడు